సినిమా కూడా మీకు అలాగే ఉంటుంది. సో ఈ సినిమాకు ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ నాకు చాలా సహకారం అందించడంతోనే చాలా బాగా తీశానని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చి కలిసి పనిచేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు గోవింద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా. అలాగే ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, కోటి గారు వారి సినిమాలను మేము చూస్తూ, అంటే వారి పాటలు వింటూ ఇండస్ట్రీ వైపు వచ్చినటువంటి వాళ్ళము. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి సో వారి కుమారుడికి సంగీతం చేసేటువంటి అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా అంటే మంచి మ్యూజిక్ అందించాలని ఉన్నాను. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాటలు వినిపించినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. ఆ టైటిల్కి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ఇచ్చాడు నందన్ రాజ్. అంతకుముందు కాళీచరణ్ అని ఒక మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఐ లైక్ దట్ మ్యూజిక్ నందన్. అండ్ ఐ విష్ గోవింద్ రెడ్డి అండ్ హిస్ టీమ్ ఏ గ్రేట్ లక్. మంచి సిన్సియర్గా పనిచేశారు వాళ్ళంతా, టీం అంతా. అండ్ రాజీవ్ కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను కూచిపూడి డాన్సర్ బేసిక్గా. ఆ సినిమాకి నేను చేసిన తర్వాత నాతో ఇంకా ఇన్స్పిరేషన్ చాలా వచ్చింది. బహుశా అంటే ఖచ్చితంగా బాగుంటుంది. చూసాం ఆల్రెడీగా. ఈ సినిమా నాకు చూసిన తర్వాత ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను నేను, పవర్ ప్యాక్. ప్రేమంటే సులువు కాదురా అన్న మూవీ ఖుషి సినిమాలో ఎంత హైలైట్ అయిందో, ఆ టైటిల్ తీసుకొని పెట్టడం, ఆ టైటిల్కి జస్టిఫై చేస్తా డైరెక్టర్ గారు కానీ, దానికి బడ్జెట్లో కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్స్ కానీ, వాళ్ళ ఇద్దరు యొక్క కష్టాన్నే కాకుండా నా వంతు కూడా ఉండాలని మ్యూజిక్ డైరెక్టర్. ఈరోజు ఆడియో ఫంక్షన్సే బట్టి డిసైడ్ అవుతున్నాయి. బిజినెస్ కానీ సినిమా ఎలా ఉంది సాంగ్స్ని బట్టి డిసైడ్ చేస్తున్నారు. అలాంటి ఎఫర్ట్ని తీసుకొని తన ఒక టాలెంట్ ప్రూవ్ చేసుకొని చాలా మంచి సాంగ్స్ డైరెక్ట్ చేశారండి, మ్యూజిక్ చేశారు. ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్లో వస్తాను అనుకున్నాను. కోటి సార్ గారు అంటే ఖచ్చితంగా తబలా యూజ్ చేస్తుంటారు. మా నాన్నగారు తబలా ఆర్టిస్ట్, తబలా మా నాన్నగారు సార్ సిద్ధప్ప గారని, సిద్ధప్ప ముస్టర్. చూసిన తర్వాత నాకు సాంగ్స్లో బహుశా అంటే ఆ సాంగ్ నేను లాంచ్ చేయడం జరిగింది సార్, 4th సాంగ్. మొత్తం ఆయన ఆ కష్టంతో ఈరోజు ఇంత ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా చాలా బాగా వచ్చినాయి. చాలా ఆనందంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి కష్టపడి సినిమాలో అంటే చాలా పిచ్చి, ఆ పిచ్చిని ఈ సినిమాని తీపిచ్చింది. అలాగే మా హీరో రాజీవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ స్టార్టింగ్ కూడా ఫస్ట్లో ఆయన చెప్పాను, సార్ మీరు మీకోసమే చేస్తున్న, మీరు అంటే కోటి గారు చాలా ఇష్టం మాకు, మా నాన్నగారు కూడా చాలా ఇష్టము. దాని మీదనే ఫస్ట్ రాజీవ్ గారు చెప్తాను, ఫస్ట్ సార్ మీకోసం ఖచ్చితంగా నాకు సినిమాలన్నీ పిచ్చి సార్, మీకు ఖచ్చితంగా చేస్తున్నా సార్ అని చెప్పాను. సార్ చాలా చాలా సపోర్ట్ చేశారు. అలాగే నా కో ప్రొడ్యూసర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. మా కోటి అంటే నాకు చాలా ఇష్టం, నాకు మంచి ఫ్రెండు. మేమిద్దరం అదే ఇండస్ట్రీలో కలిసి పెరిగాం. నేను రాఘవేంద్రరావు గారి దగ్గర, కోటి చక్రవర్తి గారి దగ్గర. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ మా కోటి. ఎన్నో సూపర్ హిట్లు చేశారు, పెద్ద హీరోలందరికీ చేశారు. ఎన్ని సూపర్ హిట్లు మా కోటి. అందరికీ ఇందాక ఆయన చెప్పినట్టు ఇన్స్పిరేషన్ మా కోటి. హ్యాట్స్ ఆఫ్ కోటి. వాళ్ళ అబ్బాయి మా రాజీవ్ చాలా అందంగా ఉన్నాడు. పోస్టర్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్స్ బాగున్నాయి. మా రాజీవ్కి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, రాజీవ్ సక్సెస్ఫుల్ హీరో అవ్వాలి, మంచి హీరో అవ్వాలి. ఆల్ ద బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అలాగే డైరెక్టర్ గోవింద్ రెడ్డి గారు బాగా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అన్నీ బాగున్నాయి సార్. డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. మీకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా వారికి, పాత్రికేయ మిత్రులకి, నాతో పాటు స్టేజ్ మీద కూర్చున్న మిత్రులందరికీ నమస్కారం. ప్రేమంటే సులువు కాదురా పవన్ కళ్యాణ్ సినిమాలో టైటిల్ ఇది. టైటిల్ బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది, థియేట్రికల్ ట్రైలర్. అండ్ సాంగ్స్ అంటే ఫుల్గా చూపించలేదు కాబట్టి సాంగ్స్ గురించి
గట్టిగా చెప్పలేము. సో డెఫినెట్గా బాగుంటాయి. డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. సో ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు కాబట్టి ఆల్ ద బెస్ట్ బాబు. మీరు 10 సినిమాలు తీయాలి, పరిశ్రమలో చాలామందికి ఉపాధి కల్పించాలి మీరు. సో అందుకని ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న పెద్ద సినిమా అనేమి లేదు. సినిమా కథ బాగుండి ఉంటే డెఫినెట్గా పెద్ద హిట్లు అవుతున్నాయి. సో ఆ బాటలో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కోటి గారి అబ్బాయి రాజీవ్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మా అందరికి సంతోషం సక్సెస్ అవుతే. సో ఆల్ ద బెస్ట్ టు ద ఈ సినిమా టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు ఒక సంగీత దర్శకుడిగా. నేను చాలా ప్రోత్సహించినట్లు మా కోదనామరెడ్డి గారు, మా బి గోపాల్ అన్న, చాలా మా కాంబినేషన్లో ఎన్నో సినిమాలు చక్కగా చేసాం. అందరూ ఈరోజు యంగ్ టీమ్ ఇంతమంది. ప్రేమంటే సులువు కాదురా, కరెక్టే, సులువు కాదు, కానీ చాలా సులువు. ఏది ప్రేమించడం చాలా సులువు, కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవటం అది చాలా కష్టం. అందుకనే ప్రేమ అంటే సులువు కాదురా అని చాలా చక్కటి టైటిల్ పెట్టారు. అంటే ఆ సాంగ్లో వచ్చిన ఆ సాంగ్ నేను వినలేదు, బట్ ఇప్పుడు వింటుంటే ఫ్రెష్గా ఉంది. అంటే సచ్ వండర్ఫుల్ టైటిల్ సినిమాకి మొత్తంగా. అంటే అందరికీ అపీలింగ్ అనమాట, యూత్కి కానీ మాస్కి కానీ అందరికీ ఈ టైటిల్ బాగా రీచ్ అవుతుంది. సో రాజీవ్ నా తనయుడు, తను ఎన్నో సినిమాలు చేశాడు, కానీ ఈ సినిమాలో కొంచెం ఫుల్ మెచ్యూర్డ్గా ఉన్నాడు. వాడు చూస్తుంటే హీరోగా డెఫినెట్గా తను ఫ్యూచర్లో మంచి హీరో అవడానికి, అంటే ఈ యంగ్ యూత్ హీరోగా అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి, మీ అందరి ఆశీస్సులతోటి. థ్యాంక్ యూ. ఈరోజు నేను నా తనయుడు ఆడియో రిలీజ్ అనేసి నేను ఏ హీరోని పిలిచినా అందరూ వస్తారు, కానీ రీసెంట్గా జరిగినటువంటి చెన్నైలో జరిగినటువంటి ఒక కెలామిటీ, అంటే ఒక జల ప్రళయం నా కల్లారా నేను చూశాను. వారం రోజులు అక్కడ ఇరుక్కుపోయాను. నేను నిన్ననే వచ్చాను, తిరుపతికి వచ్చి అక్కడి నుండి నేను హైదరాబాద్కి రావడం జరిగింది. ఆ జల ప్రళయం చూసిన తర్వాత చాలా ఎంతో మనసు, మేమందరూ చెన్నైలో అక్కడే వచ్చాం. అంతే, మా ఫిలిం ఇండస్ట్రీ అంతా అక్కడే పెరిగింది. సో ఈ సందర్భంగా అందరూ వాళ్ళ కాంట్రిబ్యూట్ చేయడానికి అందరూ బిజీగా ఉన్నారు, హీరోస్ కానీ మిగతా ఫామ్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ కానీ. సో వాళ్ళెవరు రాలేకపోయారు, కానీ ఇంతమంది మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. పాటలు, మ్యూజిక్ నందన్ రాజ్, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నాకు. ఎందుకంటే ఆ ఒక్క 4th సాంగ్ వినగానే అర్థమైపోయింది తనలో ఉన్న టాలెంట్ ఏంటి, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్న సత్తా ఏంటిని ఫుల్గా ఆ పాటతో తను ప్రూవ్ చేశారు. నందన్, బెస్ట్ ఆఫ్ లక్. మీరు డెఫినెట్గా మంచి కంపోజర్గా ఇంకా నెంబర్ ఆఫ్ సినిమాలు చేయాలి. ఏది ఒక సినిమా 10 సినిమాలు చేసి ఆగిపోకూడదు, దాదాపు 500 సినిమాలు చేయాలి కంటిన్యూగా. అది అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే అది. ఆ స్థాయికి మీరు బాగా ప్రాక్టీస్ చేసి బాగా కష్టపడాలి. మ్యూజిక్ అంటే మేమంతా చాలా కష్టపడి వచ్చాం ఇండస్ట్రీలో. అంటే సక్సెస్ లేకపోతే ఎవరు మదించారు ఇండస్ట్రీలో. అటువంటి సక్సెస్ కోసం ఎన్నో సినిమాలు నేను నిర్మాతలకి, అటు హీరోలకి, అందరికీ అందుబాటులో ఉండి అనుగుణంగా అందరికీ ఎమికబుల్గా అందరూ వర్క్ చేశాను. కాబట్టి ఇండస్ట్రీలో అందరికీ ఇప్పటికీ నేనంటే ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు, ఆదరిస్తారు. నా కుటుంబం అంటే అందరూ ప్రేమిస్తారు. అంటే నాన్నగారు సాలు రాజేశ్వరరావు గారు, అలాగే మా గురుగారు చక్రవర్తి గారు, వారి దీవెనలతోటే నేను ఇంతవాడిని అయ్యాను. ఫిలిం ఇండస్ట్రీలో అందరూ నన్ను ఎంతగానో దీవించారు కాబట్టి, మీరందరూ ఆశించారు కాబట్టి, అలాగే మా తనయుడిని కూడా రాజీవ్ని కూడా మీరందరూ బ్లెస్ చేసి మంచి హీరోగా తను బ్రైట్ ఫ్యూచర్ రావాలని, అలాగే ఎంటైర్ టీంని అందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకుంటాను. అండ్ గోవింద్ రెడ్డి గారు డైరెక్టర్, వండర్ఫుల్. మీ ట్రైలర్ అదిరింది, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎంటైర్ మా ప్రొడ్యూసర్స్ అందరూ ఈ ఒక్క సినిమా కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు తీయాలి. యంగ్స్టర్స్ అందరూ రావాలి పైకి, మీరు అలా ఎంకరేజ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ చెప్పాలంటే స్టార్ట్ చేయాలంటే ప్రేమంటే సులువు కాదురా. ఇక్కడ ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు? నేను కూడా ఫస్ట్ టైటిల్ చెప్పిన వెంటనే ఈ టైటిల్ లేకపోతే నేను సినిమా చేయనని చెప్పా. సో అలా గోవింద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, నా మీద ఇంత నమ్మకం ఉంచి నాకు అంటే ఎక్కువ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇది, అండ్ ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉండాల్సిన క్యారెక్టర్. సో నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మై ప్రొడ్యూసర్స్ రామ్ ప్రసాద్ గారు, ఆయన అసలు ఇప్పుడు ఇట్లా ఉంటాడు కానీ అసలు సెట్లో ఇలా ఉండడండి. ఆయన ఎప్పుడు ఏదో పని మీద తిరిగేస్తూనే ఉంటాడు, అటు ఇటు అని. సో అంటే ప్యాషన్, మంచి సినిమా చేయాలి,
అందరికీ నచ్చే సినిమా చెయ్యాలి అని ఒక ప్యాషన్తో స్టార్ట్ చేశారు ఈ సినిమాని. అండ్ కో ప్రొడ్యూసర్ శ్రీరాములు గారు, సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు హీరో నందన్ రాజ్, తీసావా, బాగున్నాయి సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. పిక్చరైజేషన్ కూడా చాలా కొత్తగా చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జానర్లో చేసాం అనమాట. అండ్ మై కొరియోగ్రాఫర్, మై కెమెరామ్యాన్ అండ్ ద హోల్ టీమ్, థ్యాంక్స్ ఫర్ ద హోల్ క్రూ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. ఐ డోంట్ నో, మీకు 1 వీక్ ఉన్నారు చెన్నైలో, ఐ డోంట్ నో హౌ యూ ఫెల్ట్ దాట్, బట్ కళ్ళలో నీళ్ళు తిరిగిపోతుంటాయి అంటే ఫొటోస్ అవి చూస్తూ ఉంటాయి. అండ్ ప్లీజ్ ప్రే ఫర్ చెన్నై, మీ సపోర్ట్ ఉంచండి. నా తరఫున నుంచి, డాడ్ ప్లీజ్ డోంట్ మైండ్, నా తరఫున నుంచి నేను 10 lakhs రేపు మార్నింగ్ రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే పుట్టి పెరిగిన ఊరు అలా చూసేటప్పటికి బాధ కలుగుతుందండి, బాగా ఎక్కువగా ఉంది. సో మీ తరఫు నుంచి కూడా ఏమన్నా ప్లీజ్ డూ సమ్ హెల్ప్ టు ది చెన్నై పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.